to invite a dynamic leader who has been an inspiration to many, and his leadership has significantly contributed to the progress and development of our state. I request Honorable Chief Minister of Telangana, Shri A. जय भारत गट्टिगा जय भारत धन्यवाद रक्षा मंत्री जी। विज्ञान वैभव 2025 साइंस एग्जीबिशन के लिए आप समय देकर हजारों नौजवानों को इंस्पायर करने के लिए श्री राजनाथ सिंह जी समय देकर तेलंगाना हैदराबाद आया हुआ है। మిత్రులారా, రాజ్నాథ్ సింగ్ గారికి మనకు సమయం ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు పెద్ద ఎత్తున మీరు చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా। గట్టిగా తెలంగాణ బలము రాజ్నాథ్ సింగ్ గారికి తెలవాలి। గట్టిగా చప్పట్లతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి స్వాగతం పలకాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసన సభ్యులు అరికపూడి గాంధీ గారు, డిఆర్డిఓ చైర్మన్ గారు, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, ఇతర రక్షణ శాఖ అధికారులు, వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చేసిన విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా। ఈరోజు ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చేసిన యువకుల మీదనే ఉన్నది। ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది। మన ప్రాంతంలో బీడీఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, మిదాని కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేసే కాడ నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టూతా ఈ పరిశ్రమలు ఉన్నాయి। ఈరోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది। అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు దేశభక్తి పట్ల, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పట్ల ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈరోజు రక్షణ మంత్రి जी, तेलंगाना राज्य से हर साल 1,10,000 इंजीनियरिंग ग्रेजुएट पास होकर ज़्यादा से ज़्यादा 1 लाख लोग कंप्यूटर साइंस पढ़कर अमेरिका जाने के लिए कोशिश कर रहा है। इसीलिए हम लोग ये कोशिश किए सांप्रदायिक इंजीनियरिंग पढ़ाने के लिए, देशभक्ति, देश को बचाने के लिए, आगे इस देश को रक्षा करने के लिए आज ये साइंस एग्जीबिशन हमें लगाया। आगे ये जो विद्यार्थी है सिविल इंजीनियरिंग, मैकेनिकल इंजीनियरिंग, इलेक्ट्रिकल इंजीनियरिंग पढ़कर इस देश में जो सांप्रदायिक इंजीनियर्स को और इस राज्य से हम देने के लिए कोशिश कर रहा है। खाली आईटी प्रोफेशनल अमेरिका जाने के लिए, आईटी कंपनीज में काम करने के लिए होगा, उनके परिवार के लिए अच्छा है, मगर देश के लिए जो सांप्रदायिक इंजीनियरिंग ग्रेजुएट्स का बहुत ज़रूरत है। इसीलिए तेलंगाना राज्य ने एक कोशिश किया, ये आज ये एग्जीबिशन के लिए आप समय देकर इतना दूर आए। तेलंगाना 4 करोड़ जनता के तरफ से आपको स्वागत।